బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. యుగాంతం వచ్చేస్తుంది. ప్రపంచం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. కలియుగాంతం ఇదిగో ఇప్పుడే ఈ మాసంలోనే ఈ నెలలోనే ఈరోజే అయిపోతుందన్న వదంతులు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో హడావుడిని మనం గమనిస్తూనే ఉన్నాం. గడిచిన 1-2 మాసాలుగా వింతగొలిపేటువంటి వీస్తూ పోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాల గురించి మనం వింటూనే ఉన్నాం. ఈ పరంపరలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశం ఏంటంటే, బాబా వంగా పేరుతో ఒక పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి ఓ మహిళ యొక్క కళల్ని అర్థం చేసుకుంటూ ఆవిడ కళలో వచ్చినటువంటి విషయాల్ని యథాతథంగా వాటిని చిత్రీకరించి కొత్త కొత్త అంశాలుగా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఇవి జరగబోతున్నాయి అని ఒక పుస్తకాన్ని ప్రచురింపజేసింది. అవన్నీ కూడా యథాతథంగా జరుగుతుంటాయని. అలాగే పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి నోస్ట్రడామస్ ప్రపంచానికి సంబంధించినటువంటి భవిష్యత్తును చెప్పాడన్న అంశాల గురించి మనం వింటూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిషాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావనే కాదు, ఈ ప్రపంచం మొత్తం మీద వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి కానీ కాలజ్ఞానానికి కానీ పరిచయమే అక్కరలేదు. కానీ ఈ మధ్యకాలంలో పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే భవిష్యత్తు చెప్పారని, వారు చెప్పినటువంటివే జరుగుతున్నాయని అనుకోవటం మన యొక్క మూర్ఖత్వం. ఎందుకో తెలుసా? గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సుమారు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి కాలజ్ఞానం సాంద్ర సింధు వేదాన్ని రచించి ఉన్నారు. అవన్నీ కూడా వాస్తవికమైన రూపంలో ప్రస్తుతానికి జరుగుతూ ఉన్నాయి. స్వామివారు చెప్పినటువంటి కాలజ్ఞానంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మనం చూద్దాం. వాటిలో ప్రధానమైనటువంటిది, 18 క్షేత్రములు పాడైపోయును, భక్తి ఎన్నది శూన్యమయ్యేను, పరమ దుర్మార్గుల పాపాలు పెరిగేను, ధర్మదేవత కుమిలి ఏడ్చేనయ్యా. 18 క్షేత్రాలు అంటే అష్టాదశ శక్తిపీఠాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ క్షేత్రాలన్నీ కూడా పాడైపోతాయి, భక్తి అన్నటువంటిది శూన్యం అయిపోతుంది, ఎన్నో పాపాలు పెరుగుతాయి, పరమ పవిత్రమైనటువంటి ఆలయ ప్రాంగణాల్లో కూడా అకృత్యాలు జరుగుతాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారు. ఈనాడు వాస్తవికమైనటువంటి పరిస్థితుల్లోకి వస్తే, కర్ణాటక రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన ఒళ్ళు గగుర్పాటుకి కారణమవుతుంది. పరమ ప్రశస్తవంతమైనటువంటి శైవక్షేత్రం, ఆనాటి జైన మతానికి నిలువుతడ్డమైనటువంటి ధర్మస్థలిలో జరిగినటువంటి అకృత్యాల గురించి మనం వింటూ ఉన్నాం. కేవలం ఆ ముక్కంటి పరమేశ్వరుడు మంజునాథుడి యొక్క రూపంలో మనకు దర్శనమిస్తున్నాడని, ఆహ్లాదం గొలిపేటువంటి పచ్చని విశేషవంతమైనటువంటి అటవుల మధ్య ఆ విశేషవంతమైనటువంటి ముక్కంటి కొలువై ఉన్నాడని, మనమందరం కూడా ఎంతో భక్తిభావంతో ధర్మస్థలలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు మంజునాథుని మనం వెళతాం, నమస్కరిస్తాం, విశేషంగా భక్తి పారవస్యంతో
పొంగిపోతున్నాం. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఆ ఆలయ ప్రాంగణానికి వెళుతున్నటువంటి యువతులు ఎవరు కూడా మళ్ళీ తిరిగి రావట్లేదు. అవును, మీరు వింటున్నటువంటిది నిజమే. ధర్మస్థల ప్రధానమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి స్థలం, పర్యాటక స్థలం, విశేషవంతమైనటువంటి పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి వెళ్ళినటువంటి మహిళలు, యువతులు అక్కడికి వెళ్ళటమే తప్ప మళ్ళీ తిరిగి రానటువంటి సందర్భాలు. కేవలం భారతదేశం నుండో వేరే దేశం నుంచో వెళ్ళినటువంటి వాళ్ళే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సుమారు కొన్ని వందల మంది మీద మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియనటువంటి పరిస్థితి. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఏముంది? విచిత్రవంతమైనటువంటి పోకడలతో వింతైనటువంటి పనులు చేయటానికి ఇలాంటి పుణ్యక్షేత్రాల్లోనే కలిమాయా పురుషుడు తిరగటమే కాదు, రాక్షస ప్రవృత్తి చేత మనుషులు ఈ విధంగా ప్రవర్తిస్తారు. అందుకే 18 పుణ్యక్షేత్రాలన్నీ కూడా పాడైపోతాయని గురుదేవులు కాలజ్ఞానంలో రచించారు. అందులోనే ఆ పరంపరలోనే కాబోలు ఈ మధ్యకాలంలో ఆ ధర్మస్థలి ప్రాంతానికి సంబంధించి ఎంతో కాలం పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసినటువంటి ఓ వ్యక్తి ఈ జూన్ జూలై మాసాల్లో పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని చెప్పాడు. ధర్మస్థల అన్నటువంటిది గొప్ప పుణ్యక్షేత్రం, కానీ అక్కడికి వచ్చేటువంటి యువతులు, బాలికలు, కొంతమంది పురుషులు హత్య గావించబడ్డారు, అత్యాచారం చేయబడ్డారు. అలా అత్యాచారం చేయబడి భౌతికమైనటువంటి దాడులు చేయబడి మరణించినటువంటి వాళ్ళ యొక్క శవాల్ని నా ఈ చేతులతోనే నేను కప్పిపెట్టాను. అక్కడ ఆ సంస్థానంలో ఏదో జరుగుతోంది. కొన్ని వందల మంది విగత జీవులై అస్థి పంజరాల యొక్క రూపంలో అక్కడ ఉన్నటువంటి నదీ ప్రవాహంలో అవ్వచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో అవ్వచ్చు, గుప్తంగా వాళ్ళ యొక్క శరీరాలు, శవాల గుట్టలు పడి ఉన్నాయి. మనసు కలిచివేసింది. నా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిన్నారి మీద కూడా అఘాయిత్యం జరిగి హత్య జరిగినటువంటి తర్వాత మనసు నిండా ఏదో తెలియని వెలితి అనిపిస్తోంది. నేను కూడా వాళ్ళతో కలిసి తప్పని పరిస్థితుల్లో నా ప్రాణాన్ని సంరక్షించుకోవడానికి కాను వాళ్ళు చెప్పినట్టు నేను చేయాల్సి వచ్చింది అని సిట్టు విచారణలో వెలుగు చూసినటువంటి అంశాన్ని చూస్తే గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా అస్థిపంజరాలు కనపడుతున్నాయి. చిన్నపిల్లలు మొదలుకొని యుక్త వయసులో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క అస్థిపంజరాలు సుమారు 40-50 సంవత్సరాల క్రితం నుండి ఆచూకీ దొరకలేదు అని చెప్పబడ్డటువంటి కేసులకు సంబంధించిన ఎంతోమంది వ్యక్తుల యొక్క అస్థిపంజరాలు కనపడుతున్నట్టుగా సిట్ విచారణలో వెలుగు చూస్తోంది. దోషులు ఎవరైనా అయి ఉండొచ్చు. అక్కడ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ధర్మస్థల అన్నటువంటిది ప్రశస్తవంతమైనటువంటి మంజునాథ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి క్షేత్రం. ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఆ పరిపాలనా విభాగాన్ని చూస్తోంది. ఆ కుటుంబం విశేషంగా ధర్మస్థలలో అన్నదానం, విద్యాదానాన్ని చేస్తున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసింది. కానీ అంత గొప్పగా ఉన్నటువంటి ఆ కుటుంబం మీదే ఎవరైతే కార్యనిర్వాహకులుగా ఆ ఆలయ కమిటీలో ఉన్నారో వాళ్లకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీదో లేదా ఆ ట్రస్టీ మెంబర్స్ మీదో ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులకి వాళ్ళు భరోసా ఇస్తున్నారనో లేదా వాళ్ళ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తులు వీళ్ళనో వార్తా కథనాలు సామాజిక మాధ్యమాల్లో మనం రకరకాలుగా చూస్తూ ఉన్నాం. భక్తి ఎక్కడుంది? పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో పుణ్యం కోసమో పురుషార్థం కోసమో భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్ళినటువంటి వాళ్ళకి రక్షణ లేనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అంటే ఇక కలిమాయా పురుషుడి యొక్క విలయతాండవం కాకుండా ఇదేంటి?
కొన్ని వందల మంది చనిపోతే, కొన్ని వందల మంది కనిపించకుండా పోతే కనీసం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి పలానా ఆలయ ప్రాంగణానికి మా వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ తిరిగి రాలేదు, ఈ ఆలయ కమిటీ మీద మాకు ఏదో తెలియనటువంటి డౌట్ ఉందన్నటువంటి విషయాన్ని మనం వ్యక్తం చేస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టులు, న్యాయస్థానాలు ఏం తీర్పునిచ్చాయో తెలుసా? ఎక్కడ కూడా ఆలయం పేరు కానీ, ఆలయ నిర్వాహకుల యొక్క పేర్లు కానీ, ఆ కమిటీ సభ్యుల యొక్క ఇతర సంస్థల పేర్లు కానీ, వాళ్ళ పేర్లతో కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు. ఇది ఎక్కడి న్యాయం? కలి విలయ తాండవం కాకపోతే మరేమిటి? కేవలం ధర్మస్థలంలో మాత్రమే ఇలా జరుగుతుందా అంటే లెక్కలేనన్నటువంటి ఆలయ ప్రాంగణాల్లో ఇలాంటి హింసాత్మకమైనటువంటి అఘాయిత్యాన్ని కలిగినటువంటి సంస్థలు, అఘాయిత్యాలు, హత్యలు చేస్తున్నటువంటివి ఇంకా సనాతనమైనటువంటి ధర్మ ముసుగులోనే కాదు, పాషాండ మతాల యొక్క ముసుగులో కూడా చాలా ఉన్నాయి. సనాతన ధర్మంలో మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పాషాండ మతముల వారు సనాతనమైనటువంటి ధర్మానికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు రావటం నిజంగా దురదృష్టకరం. మనందరం కూడా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. దోషులు ఎవరైనా అయి ఉండొచ్చు, కారణం ఎవరైనా అయి ఉండొచ్చు, ఎంత పెద్ద వ్యక్తుల యొక్క హస్తమైనా అందులో ఉండొచ్చు. కానీ వాస్తవికంగా దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం శిక్షకు అర్హులే. గురుదేవులు చెప్పినట్టుగా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి భగవంతుడి యొక్క సన్నిధానంలోకి వెళ్ళే భక్తుడికి కూడా రక్షణ కరువవుతుంది. కాబట్టి ఏం జరగబోతుందో తెలుసా? ఏమవుతుందో తెలుసా అంటే వీరభోగ వసంతరాయుడిగా స్వామి అవతరించవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందుకే స్వామివారు అంటారు, అన్యాయమన్నది న్యాయమైపోవును, న్యాయమన్నది ఇలలో అన్యాయమవును, కళ్ళ నిజమైపోవు నిజము కళ్ళైపోవు, కలికాల ధర్మంబు ఇంతేనయ్యా. న్యాయ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టిస్తున్నటువంటి సమాజం ఇది. అధర్మపూరితమైనటువంటి వ్యక్తులు, అన్యాయం చేసినటువంటి వాళ్ళందరూ కూడా కారాగారంలో కాకుండా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితులు. నిజమైనటువంటి వ్యక్తులు ఏ స్వార్థ చింతన కాకుండా అన్యాయం కారణంగా బలైపోతూ జైళ్ళలో మగ్గుతున్నటువంటి వాళ్ళ జీవితాలు ప్రతినిత్యం కూడా మనం చూస్తున్నాం. అందుకే స్వామివారు అంటారు, నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు పళ్ళె పట్టములెన్నో మునిగేనయ, ధూమకేతువులెన్నో పుట్టేనయ, లోకమంతయు తల్లడిల్లేనయ, ఆకాశమందున్న 3 చుక్కలు పుట్టి అంతు తెలియకమాయమయ్యేనయ, భూకంపములు వచ్చు పిడుగులధికంబవును ప్రజలెల్ల ఘీ కొట్టి పోయేనయ. ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టే ప్రపంచంలో వింతలు విచిత్రాలు కాదు. మీరు అనుకుంటున్నట్టుగా ఈ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి నోస్ట్రడామస్ పేరుతోనో బాబా వంగా పేరుతోనో ప్రచారమవుతున్నటువంటి వ్యాసాల వెనుక ఉన్నటువంటి వాస్తవం ఏమిటి అంటే జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానాన్ని పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అనునిత్యం కందిమల్లైపల్లె పురసంస్థానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠానికి రావటం, గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని కూడా పాశ్చాత్య దేశానికి సంబంధించిన భక్తులందరూ కూడా అనునిత్యం రీసెర్చ్ చేస్తున్నారు, అధ్యయనం చేస్తున్నారు. ఇతర దేశస్థులు వేరే దేశం వాళ్ళు చెప్తే గొప్ప అనుకుంటాం. 400 సంవత్సరాల క్రితమే ప్రపంచ భవిష్యత్తును మొత్తం కూడా స్వామివారు నిక్షిప్తం చేశారు. స్వామివారు చెప్పినట్టుగా నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు పల్లెపట్నములెన్నో మునిగేనయ్యా. ఏమిటయ్యా సముద్రాలు ఉప్పొంగటం పల్లెపట్నాలను ఎలాగ ముంచివేస్తాయంటే సునామీ అన్నటువంటి పదం మనకి 20-30 సంవత్సరాల వరకు కూడా తెలియదు. ఈ మధ్యకాలంలోనే ఎక్కువగా మనం సునామీని గురించి వింటున్నాం.
ఈ మధ్యకాలంలో తీవ్రమైనటువంటి సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డాయి సముద్ర తీర ప్రాంతాల్లో చాలా దేశాలు. ఈ సముద్రాలు ఉప్పొంగేటువంటి తీవ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఈ ప్రత్యేకమైన పరిస్థితి సునామీ. సునామీ హెచ్చరికలు జారీ చేయబడ్డమే కాదు, సమీపమైనటువంటి ప్రాంతాలు పల్లె పట్టణాలన్నీ కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సమీపమైనటువంటి భవిష్యత్తులో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో లేదా ప్రతి పట్టణం, నగరం, పల్లెలో కూడా సునామీ హెచ్చరికలు అధికం కాబోతూ ఉన్నాయి. ఈ ప్రపంచంలో సునామీ అన్నటువంటి నీటి విపత్తులు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. సుమారు సముద్రం యొక్క అలలు ఉవ్వెత్తున అగసి కొన్ని వందల అడుగుల వరకు లేదా కొన్ని వేల అడుగుల వరకు ఉవ్వెత్తున ఎగిసి పల్లె పట్టణాలన్నింటినీ ముంచివేసేటువంటి విచిత్రవంతమైన, వింతైన, భయాన్ని కలిగించేటువంటి సంఘటనలు ఈ భూమండలంలో తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి విపరీతమైనటువంటి భూకంపాలు కూడా వస్తాయి. మనందరికీ కూడా తెలిసినటువంటి అంశం, జపాన్ దేశంలో 2 వారాల్లో కనీసం 900 సార్లకు పైగా భూమి కంపించింది. 900కు పైగా భూ ప్రకంపనలు ఏర్పడ్డటువంటి దాఖలాల్ని మనం చూసాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగరమైనటువంటి హైదరాబాదులో కూడా భూమి కంపించినటువంటి వార్తల గురించి మనం వింటూ ఉన్నాం. ఇక భూకంపం అన్నటువంటిది కూడా ప్రతి ఊరికి, ప్రతి వాడలకి, విశేషంగా స్వామివారు చెప్పినట్టుగా ప్రతి ఊరికి, ప్రతి వాడకి భూకంపం కూడా మనందరికీ కూడా పరిచయం అయ్యేటువంటి రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భూమి కంపించింది అంటే ఎప్పుడో మాధ్యమాళ్ళు, సామాజిక మాధ్యమాళ్ళు, వార్తాపత్రికల్లో చదువుకునేటువంటి మనం భూకంప తీవ్రతని అతి కొద్ది రోజుల్లో మనకు సంబంధించినటువంటి ఊర్లలో కూడా చూడబోతున్నాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాళజ్ఞానాన్ని అనుసరించి చూస్తే కలిమాయా పురుషుడి యొక్క ఈ విపత్కరమైనటువంటి చర్యల వల్ల పరమ పవిత్రమైనటువంటి ధర్మస్థల లేదా తత్సమానమైనటువంటి పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలన్నీ కూడా పాడైపోతున్నటువంటి దాఖలాల్లో, కలి విలయ తాండవం చేస్తున్నటువంటి సందర్భంలో, న్యాయం అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో, న్యాయదేవత కళ్ళుగప్పి అన్యాయం న్యాయంగా మారుతున్నటువంటి సందర్భంలో గురుదేవులు వీరభోగ వసంతరాయుడు యొక్క రూపంలో ఈ పృథ్వీ మీద అవతరించబోతున్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటూ స్వామివారు ఈ భూమి మీద మళ్ళీ దుర్జనులను శిక్షించి సజ్జనులను సంరక్షణ చేసేటువంటి అద్భుతమైనటువంటి స్థితిగతి రావటానికి ఈ ప్రకృతిలో విలయ తాండవాల్ని ఈ ప్రకృతి భగవంతుడు సృష్టించబోతున్నాడు. కాబట్టి పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞే కాదు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానంలో 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితగా చెప్పబడ్డటువంటి సాంద్ర సింధు వేదం కాలజ్ఞానంలో ఈ కలియుగంలో జరిగేటువంటి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల గురించి ఎప్పుడో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు. అందుకే ఎప్పుడో చెప్పిన బ్రహ్మంగారు అంటూ మనం అనుకుంటూ ఉంటాం. For more videos like this, subscribe Big TV channel.